హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే జానీ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేశారు, తమన్ గారు మ్యూజిక్ చేశారు, శంకర్ గారు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా కింద ఉన్న ఎలిమెంట్స్ అనమాట. బట్ వీటన్నింటిని డామినేట్ చేసే ఎలిమెంట్ ఏంటి? చరణ్ గారి డ్యాన్స్. సో నాకైతే నిజంగా మైండ్ పోయింది. సో అలాంటి డ్యాన్స్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా రివీల్ చేస్తారని చెప్పి. బట్ నిజంగా డ్యాన్స్ మూమెంట్లో అయితే నాకు అసలు నిజంగా పిచ్చెక్కిపోయింది అనమాట. సో ఇప్పటికీ కూడా ఇలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అయ్యే కనిపిస్తున్నాయి. సో అగైన్ తమన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే జానీ మాస్టర్ గారు కూడా కంప్లీట్గా ప్రాపర్ కొరియోగ్రఫీ అయితే పెట్టారనమాట ఇందులో. సో అగైన్ మనం చూసాం అప్పుడెప్పట్లో నాయక్, అలాగే కొన్ని సినిమాల్లో చాలా మంచి కొరియోగ్రఫీ అయితే మనకి ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అలాంటి డ్యాన్స్ స్టెప్లే చరణ్ గారితో వేయించారనమాట. సో అది చూసి నాకు ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ అవుతున్నారనమాట. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే దోప్ సాంగ్ అనేది 24 గంటల్లో అన్ని లాంగ్వేజెస్ కలిపి, హిందీ, తమిళ్, తెలుగు, సో ఈ 3 లాంగ్వేజెస్ కలిపి 32 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించుకుంటా గైస్. సో ఆల్మోస్ట్ 3.2 crore అనుకోండి మీరు ఇంకా. సో అంత వ్యూస్ సంపాదించుకుంది అనమాట అన్ని లాంగ్వేజెస్లో కలిపి. సో ఓన్లీ తెలుగుకి వచ్చేటప్పటికి 21 మిలియన్స్ అనమాట. సో ఇది నిజంగా చాలా మంచిగా అయితే రెస్పాన్స్ వచ్చింది గైస్. సో ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పినా ఏమని అనుకుంటారేమో, బట్ నేను విన్నది వెంటనే ఏంటి సాంగ్ ఎలా ఉంది, లేకపోతే ఏంటి ఎలా ఉంది, అసలు ఏదో ఎక్కడ మైనస్ అవుతుంది అనేసి నేను అనుకున్నాను. బట్ రెండోసారి మూడోసారి విన్నప్పుడు నిజంగా చాలా బాగా ఎక్కేసింది అనమాట సాంగ్. సో ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా అలా అనిపించి ఉంటే ఒక 2-3 సార్లు కంటిన్యూస్గా వినండి, మీరు 4వసారి ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. సో ఆ సాంగ్ అంత బేగ్ అడాప్ట్ చేసుకోలేమన్నమాట, ఎందుకంటే అది అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, వెస్ట్రన్ కల్చర్ అలాంటి సాంగ్ అనమాట. సో అగైన్ మనకు కొంచెం హ్యాబిట్యుయేట్ అవడానికి టైం పడుతుంది. ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే థియేటర్లో ఆ విజువల్స్ చూసినప్పుడు ఇంకా ఫ్యూజులు ఎగిరిపోతాయి గైస్. సో జస్ట్ ఇంత స్క్రీన్, మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద చూస్తుంటేనే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట. ఆ కలర్ కానీ, అంతా గ్రేడింగ్ కానీ, తర్వాత బ్యాక్గ్రౌండ్, ఆర్టిస్టులు, ఆ కాస్ట్యూమ్స్ అంతా కూడా చాలా గ్రాండియర్గా ఉంది సాంగ్ అయితే. సో అగైన్ నేను చాలా వెయిట్ చేస్తున్నాను. సో జరగండి ఒకే వెయిట్ చేస్తున్నాను, అలాగే రామచ్చమచ్చ, ఇది 3 కూడా విజువల్ ఫీస్ట్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది గైస్. సో మీకేమనిపిస్తుందో ఒకసారి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.